హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలో 2వ చాప్టర్ హోల్ నంబర్స్, పూర్ణాంకాలు, ఈ చాప్టర్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి. Introduction part. As we know, we use 1, 2, 3, 4, so on so when we begin to count. కదా, మనం ఏదైనా లెక్క పెట్టాలి అన్నప్పుడు 1, 2, 3, 4, 5 ఇలా కౌంట్ చేస్తాం కదా. ఏదైనా మనం లెక్కించాలి అంటే they come naturally when we start counting. మనం ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ చేస్తామో అంటే మనం లెక్క పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా సహజంగానే ఈ నంబర్స్ మనకి 1, 2, 3 అనేటివి. Hence mathematicians call the counting numbers as natural numbers. కాబట్టే గణిత శాస్త్రజ్ఞులు ఇలాగా లెక్కించడానికి అంటే కౌంట్ చెయ్యడానికి వాడే సంఖ్యలనే సహజ సంఖ్యలు, ఇంగ్లీష్లో న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తారు కదా. మీరు 1 నుంచి ఇంకెంతవరకైనా ఈ సంఖ్యలన్నిటినీ మీరు ఎందుకు ఉపయోగిస్తారు? మామూలుగా అయితే లెక్క పెట్టడానికే కదా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు? 1 నుంచి మొదలు పెట్టి ఎంచుకుంటూ వెళ్తారు కదా. 1, 2, 3 అలాగా. నీ దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి అన్నప్పుడు కూడా 1 నుంచే లెక్క పెడతారు కదా. 1 నుంచే స్టార్ట్ చేస్తాం ఏదైనా లెక్క పెట్టడం మనం కదా. కాబట్టి 1 నుంచి మొదలయ్యి ఉన్న అన్ని సంఖ్యలని న్యాచురల్ నంబర్స్, లెక్కించడానికి ఉపయోగించే ఈ సంఖ్యల్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం, సహజ సంఖ్యలు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కింది తరగతుల్లో కూడా నేర్చుకున్నారు. సహజ సంఖ్యల సమితిని ఏమని పిలుస్తారు? రైట్, ఎన్. ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం సహజ సంఖ్యల్ని కదా. సహజ సంఖ్యల్ని ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. రాయాలి అంటే ఇలా రాస్తాం, n is equal to flower brackets 1, 2, 3, ఇలాగా and so on అని ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. కొంచెం మీకు అలవాటు లేదు, ఫ్లవర్ బ్రాకెట్ తెలియదు కాబట్టి మీరు ఫ్లవర్ బ్రాకెట్ లేకుండా కూడా రాసి ఉండొచ్చు ఇలాగా. n ఈక్వల్ టు అంటే న్యాచురల్ నంబర్స్ అనేవి 1 నుంచి మొదలయ్యి 2, 3 ఇలాగా పెరుగుతూ ఉంటాయి కదా. ప్రీడెసెసర్ అండ్ సక్సెసర్. మీకు మామూలుగా ప్రీడెసెసర్, సక్సెసర్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో అర్థాలు తెలుసు కదా. సక్సెసర్ అంటే వారసుడు, అంటే మన తర్వాతి వాళ్ళు అని. ప్రీడెసెసర్ అంటే పూర్వీకుడు, అంటే మన పూర్వీకులు, మన ముందు వాళ్ళు. అంటే మీ వంశంలో మీ తాతగారిని మీ నాన్నకు పూర్వీకుడు అంటారు, మిమ్మల్ని మీ నాన్నకు వారసుడు అంటారు కదా. అలాగే ఇక్కడ నంబర్స్లో ప్రీడెసెసర్ అంటే పూర్వ సంఖ్య, సక్సెసర్ అంటే ఉత్తర సంఖ్య. వాటి గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు. గివెన్ ఎనీ న్యాచురల్ నంబర్ యూ కెన్ యాడ్ 1 టు దట్ నంబర్ అండ్ గెట్ ద next number, that is you get its successor కదా. ఇప్పుడు మీకు ఏదో ఒక సంఖ్య ఇచ్చాను, ఉదాహరణకి 6 అనుకుందాం. 6 తర్వాత ఏమొస్తుంది అంటే ఎలా చెప్తారు? 6కు 1 కలిపితే మనకి వచ్చేది 6 తర్వాత సంఖ్య. ఇంకోటి చూద్దామా, 11 తర్వాత వచ్చేది అన్నప్పుడు దానికి 1 కలిపితే
వచ్చేదే దాని తర్వాత సంఖ్య కదా. ఏ సంఖ్యనైనా సరే ఒక సంఖ్యని తీసుకొని దానికి ఒకటిని కలిపితే దాని తర్వాత సంఖ్య వస్తుంది కదా. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒకవేళ 16 తీసుకున్నారు, 16కు ఒకటి కలిపితే 17. ఇంకోటి 19 తీసుకున్నారు, దానికి ఒకటి కలిపితే 20. ఇలా వస్తాయి కదా. ఏ సంఖ్యను తీసుకున్నా దానికి ఒకటిని కలిపితే దాని తర్వాతి సంఖ్య వస్తుంది, అంటే దాని తర్వాత వచ్చే సంఖ్య కదా. మనకి న్యాచురల్ నంబర్స్లో ఏ సంఖ్యకైనా సరే దానికి ఒకటి కలిపితే దాని తర్వాత సంఖ్య వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 7 అనేది 6కి ఉత్తర సంఖ్య, సక్సెసర్. 7 అనేది 6కి ఉత్తర సంఖ్య. 6కి 7 అనేది ఉత్తర సంఖ్య, 6కి సక్సెసర్. 7కి సక్సెసర్ కాదు, 6కి సక్సెసర్ 7. 6 తర్వాత వచ్చేది, 6కి వారసుడు అన్నట్టుగా. 6 తర్వాత వచ్చేది 7 కదా. 6 తర్వాత వచ్చేది అన్నప్పుడు 6కి సక్సెసర్ అని, 6కి ఉత్తర సంఖ్య. అలాగే ద నంబర్ 16 comes before 17. We say that the predecessor of 17 is 17 minus 1 equal to 16. అలాగే predecessor of 20 is 20 minus 1, అది 19. ఇప్పుడు ఎలాగైతే మనం తర్వాత సంఖ్య కనుక్కున్నామో అలాగే ముందు సంఖ్య కనుక్కోవాలన్నా కూడా 7 కంటే ముందేమొస్తుంది అన్నప్పుడు 7లోంచి ఒకటిని తీసేస్తే సరిపోతుంది కదా. 7 కంటే ముందేమొస్తుంది అన్నప్పుడు 7లోంచి ఒకటి తీస్తే 6. 7 కంటే ముందు వచ్చేది 6 కదా. అలాగే ఇందాక చూసినట్టుగా 12కు ముందేమొస్తుంది అన్నప్పుడు 12లోంచి ఒకటి తీయాలి, తీస్తే ఏమొస్తుంది 11. అంటే 12కు ముందు వచ్చేది 11. ఇలాగా ప్రీడెసెసర్ అంటే ముందొచ్చేది అని, దానికన్నా ముందొచ్చేది. ఇప్పుడు 7 కన్నా ముందు వచ్చేది 6, 12 కన్నా ముందు వచ్చేది 11, 20 కన్నా ముందు వచ్చేది 19, 17 కన్నా ముందు వచ్చేది 16 కదా. అర్థమైంది కదా. ప్రీడెసెసర్ అంటే మనకి ప్రీడెసెసర్ అంటే ముందు వచ్చే సంఖ్య, సక్సెసర్ అంటే తర్వాత వచ్చే సంఖ్య. అట్లాంటప్పుడు 7 అనేది 6కి సక్సెసర్, 6కి 7 అనేది సక్సెసర్ అంటే ఉత్తర సంఖ్య. 6కి ఉత్తర సంఖ్య 7. అలాగే 7కి ప్రీడెసెసర్ అంటే పూర్వ సంఖ్య, 7 కన్నా ముందొచ్చేది, అది 6. ఒక సంఖ్యకి ప్రీడెసెసర్ అంటే -1 చెయ్యాలి, ఒక సంఖ్యకి సక్సెసర్ అంటే +1 చెయ్యాలి. అర్థమైంది కదా. ద నంబర్ 3 హ్యాజ్ ఏ ప్రీడెసెసర్ అండ్ ఏ సక్సెసర్. 3 అనే సంఖ్యకి ప్రీడెసెసర్, సక్సెసర్ రెండు ఉన్నాయి. ప్రీడెసెసర్ అంటే దానికన్నా ముందు వచ్చేది ఏంటి, 3 కన్నా ముందు 2 వస్తుంది. సక్సెసర్ అంటే దాని తర్వాత వచ్చేది 3 తర్వాత 4, అంటే 3కి సక్సెసర్ ఉత్తర సంఖ్య 4, 3కి పూర్వ సంఖ్య ప్రీడెసెసర్ 2 కదా. అలాగే the successor is 3 and the predecessor is 1. దేనికి, 2కి సక్సెసర్ అంటే తర్వాత వచ్చేది ఏంటి 3, 2కి ప్రీడెసెసర్ పూర్వ సంఖ్య ఏంటి 1 కదా.
అలాగే డస్ వన్ హ్యావ్ బోత్ సక్సెసర్ అండ్ ప్రీడెసెసర్? ఇప్పుడు చెప్పండి, ఈ విధంగా మీరు ఒకటికి పూర్వ సంఖ్య ఏంటి, ఉత్తర సంఖ్య ఏంటి అంటే ఒకటి తర్వాత వచ్చేది ఉత్తర సంఖ్య, ఒకటికి తర్వాత వచ్చే సక్సెసర్ ఏంటి 2 కదా. మరి ఒకటికి ముందు సహజ సంఖ్యలు స్టార్ట్ అయ్యేదే 1 నుంచి కదా కదా. మరి ఒకటికి ముందు ఏమన్నా ఉన్నాయి అంకెలు? లేదు కదా. ఇక్కడ ఒకటికి పూర్వ సంఖ్య అనేది లేదు సహజ సంఖ్యల్లో. మనకి సహజ సంఖ్యలు స్టార్ట్ అయ్యేది 1 నుంచి, లెక్క పెట్టేది మనం 1 నుంచే కదా. కాబట్టి 1కి పూర్వ సంఖ్య అనేది లేదు, కేవలం ఉత్తర సంఖ్య మాత్రమే ఉంది, అది 2. మిగతా అన్నిటికీ కూడా పూర్వ సంఖ్య ఉంటుంది, ఉత్తర సంఖ్య ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. రైట్ ద ప్రీడెసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ 1997, 12,000, 49, 1 lakh. ఇక్కడ ఈ సంఖ్యలు ఇచ్చారు కదా, ఈ సంఖ్యలన్నిటికీ మీరు పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్యలను రాయాలి. రాయగలరు కదా, సింపుల్. ఈజ్ దర్ ఎనీ న్యాచురల్ నంబర్ దట్ హ్యాస్ నో ప్రీడెసెసర్? చెప్పండి, పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా? మనం ఇందాకే మాట్లాడుకున్నాం, పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏంటి? రైట్. ఈజ్ దేర్ ఎనీ న్యాచురల్ నంబర్ విచ్ హ్యాస్ నో సక్సెసర్? ఈజ్ దేర్ ఏ లాస్ట్ న్యాచురల్ నంబర్? ఉత్తర సంఖ్య అనేది లేని సహజ సంఖ్య ఉందా? ఉత్తర సంఖ్య అనేది లేని సహజ సంఖ్య ఏదైనా ఉందా చెప్పండి. అలాగే సహజ సంఖ్యలో చివరి సంఖ్య, ఈ సహజ సంఖ్యల్లో చివరికి ఏమొస్తుంది, చివరి సంఖ్య ఏంటి అన్నది చెప్పండి. చేశారు కదా ఈ ప్రశ్నలకు సమాధానాలు. We can count the number of children in our school. We can also count the number of people in a city. We can count the number of people in India. కదా, మీరు మీ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే మీరు లెక్క పెడతారా, లెక్క పెట్టలేరా? సులభంగానే లెక్క పెడతారు కదా. ఒక నగరంలో ఉన్న ప్రజల సంఖ్యను కూడా మనం లెక్క పెట్టచ్చు కదా. ఒక్కొక్కరిగా మనం 1 నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళచ్చు నగరంలో ఉన్న జనాభాని. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజల సంఖ్య అంటే భారతదేశం మొత్తం జనాభాని కూడా మనం లెక్క పెట్టచ్చు, చాలా పెద్ద సంఖ్యనే కానీ లెక్క పెట్టచ్చు కదా. ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్ కెన్ ఆల్సో బి కౌంటెడ్. అంటే మనం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా మనం లెక్క పెట్టచ్చు. అది చాలా 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 పెద్ద సంఖ్య వస్తుంది ప్రపంచంలో మొత్తం ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు. అయినా కూడా మనం లెక్క పెట్టచ్చు కదా. ఒక్కొక్కటిగా మనం ఎంచుకుంటూ వెళ్ళచ్చు కదా. We may not be able to count the number of stars in the sky or the number of hair on our heads, but if we are able, there would be a number for them also. ఇప్పుడు మీరు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే మీరు లెక్క పెట్టగలరా చెప్పండి? లెక్క పెట్టలేరు కదా. అలాగే మీ తలలో మొత్తం ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అంటే లెక్క పెట్టగలరా, లెక్క పెట్టలేరా? మామూలుగా అయితే లెక్క పెట్టలేము, కానీ లెక్క పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు. మన తలలో వెంట్రుకలు అన్నింటినీ ఒక్కొక్కటిగా లెక్క పెట్టచ్చు కదా. మొత్తం చాలా టైం పడుతుంది కానీ లెక్క పెట్టచ్చు కదా.
ఆకాశంలో నక్షత్రాల్ని కూడా అంతే. అన్నిటినీ జాగ్రత్తగా మనం లెక్క పెట్టచ్చు కొన్ని రకాల పద్ధతులు ఉపయోగించి కదా. అట్లాంటప్పుడు ఆకాశంలో నక్షత్రాల్ని మనం లెక్క పెట్టచ్చు, తలలో వెంట్రుకల్ని కూడా లెక్క పెట్టచ్చు. అలాగే we can then add one more to such a number and get a large number. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, మీ తలలో వెంట్రుకలు మొత్తం 78,96,42,986 అనుకుందాం. ఉదాహరణకి మీ తలలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి, దానికి ఇంకొకటి కలిపితే 78,96,42,980 ఎంత వస్తుంది? ఒకటి కలిపితే రైట్ 7. ఇప్పుడు దీనికన్నా ఇది పెద్ద నంబరే కదా. ఈ మొదటి అంకె కన్నా కూడా ఇది పెద్ద అంకెనే, అంటే దీనికి ఒకటి కలిపితే పెద్దది అయిపోయింది. మళ్ళీ దీనికి ఒకటి కలిపితే దీనికన్నా పెద్దది వస్తుంది, మళ్ళీ దానికి ఒకటి కలిపితే దానికన్నా పెద్దది వస్తుంది కదా. అలాగే మనం ఇద్దరు మనుషుల తల వెంట్రుకలను కూడా మనం లెక్క పెట్టచ్చు. ఒకరి తలలో ఇందాక చెప్పినట్టుగా 78 కోట్ల ఈ నెంబర్ ఇచ్చా కదా, అన్ని వెంట్రుకలు ఉన్నాయనుకుందాం. ఇంకొకరి తలలో 97 కోట్లు ఉన్నాయనుకుందాం ఉదాహరణకి. ఇన్ని ఉన్నాయనుకుందాం. ఈ రెండింటిని మనం కూడొచ్చా? కూడగలం కదా. అంటే మనం ఇద్దరి తలలో ఉన్న వెంట్రుకలన్నిటిని కలిపి కూడా మనం ఎన్నో లెక్క పెట్టి రాయొచ్చు కదా. అంటే మనం ఎంత పెద్ద సంఖ్యనైనా సరే మనం లెక్క పెట్టచ్చు. అలాగే మనం ఎంత పెద్ద సంఖ్యని లెక్క పెట్టినా సరే దానికన్నా ఇంకో సంఖ్య వస్తూనే ఉంటుంది. మీరు ఎంత పెద్ద సంఖ్య చెప్పినా సరే దానికి ఒకటిని కలిపితే అంతకన్నా పెద్ద సంఖ్య వస్తుంది కదా. మీరెంత ఊహించుకోండి, మీరు ఎంత పెద్ద సంఖ్య అయినా రాయండి పలకలో లేదా పుస్తకంలో రాయండి, దానికి ఒకటి కలిపితే మీరు రాసిన సంఖ్య కన్నా పెద్దది వస్తుంది. దానికి ఒకటి కలిపితే మీరు ఆ వచ్చిన సంఖ్యకి ఇంకొకటి పెద్దది వస్తుంది కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రైట్, మనకి అన్నిటికన్నా పెద్ద సంఖ్య అనేదే లేదు. సహజ సంఖ్యల్లో మనకి చివరి సంఖ్య అనేదే లేదు. ఇందాక ప్రశ్నలు అడిగా కదా, సహజ సంఖ్యల్లో చివరిది అంటే అన్నిటికన్నా పెద్దది ఏది అన్నప్పుడు ఏది లేదు. మనం ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా దానికన్నా ఇంకొకటి పెద్దదే వస్తుంది ఒకటి కలిపితే కదా. కాబట్టి మనకి సహజ సంఖ్యల్లో చివరి సంఖ్య అన్నిటికన్నా పెద్ద సంఖ్య అనేదే లేదు. ఇట్ ఈస్ నౌ పెర్హాప్స్ ఆబ్వియస్ దట్ there is no largest number. అన్నిటికన్నా పెద్ద సంఖ్య అనేది లేదు అనేది మనకి ఈ విధంగా అర్థమవుతుంది కదా. మనం ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా దానికన్నా ఇంకొక పెద్ద సంఖ్య చేయవచ్చు, దానికి ఒకటి కలిపితే చాలు కదా. అపార్ట్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్ shared above, there are many others that can come to our mind when we work with natural numbers. ఇప్పుడు ఇక్కడ 4 ప్రశ్నలు అడిగారు కదా. పూర్ణ సంఖ్య లేని సహజ సంఖ్య ఉందా, ఉత్తర సంఖ్య లేని సహజ సంఖ్య ఉందా, సహజ సంఖ్యలో అన్నిటికన్నా చివరిది అన్నిటికన్నా పెద్దది ఏది, ఇలాగ అడిగారు కదా. ఇవే కాకుండా ఇంకేమైనా ప్రశ్నలు కూడా మనకి వస్తాయి మన సహజ సంఖ్యల గురించి ఆలోచిస్తే. ఒకసారి ఆలోచించి చెప్పండి మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో సహజ సంఖ్యల గురించి. You can think of a few such questions and discuss them with your friends. అలాంటి ప్రశ్నలు మీకు ఏవైనా గుర్తొచ్చుంటే సహజ సంఖ్యల గురించి ఇంకేమైనా ప్రశ్నలు వచ్చుంటే అవి మీరు మీ స్నేహితులతో చర్చించండి ఒకసారి.
అలాగే మీకు వచ్చిన ప్రశ్నల్ని ఒకసారి కింద కామెంట్లో చెప్పండి, ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో మీకు. You may not clearly know the answers to many of them. ఇప్పుడు మీకు కూడా మీరు ఆలోచించుంటే వచ్చిన ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలియకపోయి ఉండొచ్చు, మీకు మీ స్నేహితులకు తెలియకపోయి ఉండొచ్చు కొన్నిటికి కదా. మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ ప్రశ్నలు మీకు ఏమొచ్చాయి సహజ సంఖ్యల గురించి అన్నది, వాటికి నేను సమాధానాలు చెప్తాను, సరేనా. ఇప్పుడు మనం హోల్ నంబర్స్, పూర్ణాంకాలు, వీటి గురించి నేర్చుకుందాం. హోల్ నంబర్స్, ఇంతవరకు మనం చూసింది సహజ సంఖ్యల గురించే. సహజ సంఖ్యల్లో పూర్వ సంఖ్య, ఉత్తర సంఖ్య గురించి నేర్చుకున్నాం, ప్రీడెసెసర్, సక్సెసర్, వీటి గురించే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం హోల్ నంబర్స్, పూర్ణాంకాలు. We have seen that the number 1 has no predecessor in natural numbers. మనం ఇందాక చూసినట్టుగా సహజ సంఖ్యల్లో ఒకటికి పూర్వ సంఖ్య అనేది లేదు కదా. ఒకటికి ముందు ఇంకే సంఖ్య లేదు కదా. ఇది సహజ సంఖ్యల్లో. అదే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక సంఖ్య, ఏ సంఖ్య అయినా సరే, ఉదాహరణకి 18, దీనికి పూర్వ సంఖ్య అంటే దానికంటే ముందు వచ్చేది ఏంటి అన్నప్పుడు దాంట్లోంచి 1 తీసేయాలి కదా. 1 తీసేస్తే ఏమొస్తుంది? 17. అంటే దీనికి పూర్వ సంఖ్య 17. అలాగే 1లోంచి 1ని తీసేస్తే ఏమొస్తుంది? 0. ఈ 0 అనేది మనకి సహజ సంఖ్యల్లో రాదు. సహజ సంఖ్యలో మనకి స్టార్ట్ అయ్యేది 1 నుంచి కదా. సహజ సంఖ్యలు స్టార్ట్ అయ్యేది 1 నుంచి, న్యాచురల్ నంబర్స్. కాబట్టి మనకి 0 అనేది లేదు దాంట్లో, కాబట్టి 1కి పూర్వ సంఖ్య అనేది లేదు. అదే మనం ఈ 0ని ఈ సహజ సంఖ్యలకు కలిపితే వాటినే మనము హోల్ నంబర్స్ అంటాం. అర్థమైంది కదా. హోల్ నంబర్స్, దీన్నే డబ్ల్యూతో సూచిస్తాము. హోల్ నంబర్స్ అంటే మామూలుగా సహజ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి, ఇలా ఇవన్నీ ఇంకా సహజ సంఖ్యలన్నీ. వాటితో పాటు దానికి ముందు 0 కూడా వస్తుంది. 0తో కలిపి సహజ సంఖ్యలన్నిటినీ మనము హోల్ నంబర్స్, పూర్ణాంకాలు అంటాం. The natural numbers along with 0 from the collection of the natural numbers along with 0 form the collection of whole numbers. సహజ సంఖ్యలు 0తో కలిసి పూర్ణాంకాలను ఏర్పరుస్తాయి. అర్థమైంది కదా. పూర్ణాంకాలు అంటే 0తో కలిపి సహజ సంఖ్యలన్నీ, సహజ సంఖ్యలన్నిటికీ ముందు 0 కలిపితే వచ్చేవే పూర్ణాంకాలు. అంటే పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి, సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి చూడండి, వాటికి సమాధానాలు రాయండి మీరు. ఆర్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆల్సో హోల్ నంబర్స్? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలేనా? చెప్పండి. ఈ సహజ సంఖ్య కాదా ఇది 1 అనేది? మరి పూర్ణాంకమా కాదా? పూర్ణాంకం కూడా అవుతుంది. ఇప్పుడు మిగతా అన్ని చూడండి, సహజ సంఖ్యలు అన్ని మిగతావి చూడండి, కొన్ని మీరు ఏవైనా సరే సహజ సంఖ్యలు ఏవైనా సరే తీసుకొని అవి పూర్ణాంకాల్లో వస్తాయా రాదా చెక్ చేసి చెప్పండి. అలాంటప్పుడు సహజ సంఖ్యలు అన్ని పూర్ణాంకాలు అవుతాయో కాదా మీరు అది చేసి చెప్పండి. ఆర్ ఆల్ హోల్ నంబర్స్ ఆల్సో న్యాచురల్ నంబర్స్? అలాగే పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు అవుతాయా? మనకి పూర్ణాంకాలు అంటే 0 నుంచి కదా.
సహజ సంఖ్యలు అంటే 1 నుంచి. మరి పూర్ణాంకాల్లో 0 ఉంది. సహజ సంఖ్యలో ఉందా? లేదు. మరి చెప్పండి, పూర్ణాంకాలు అన్ని సహజ సంఖ్యలు అవుతాయా? రైట్, అవ్వవు. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ హోల్ నంబర్? ఇక్కడ కూడా చెప్పండి, పూర్ణాంకాలలో అతి పెద్దది, అన్నిటికన్నా పెద్దది ఏది? In your previous classes, you have learned to perform all the basic operations like addition, subtraction, multiplication, and division on numbers. You also know how to apply them to problems. మీకు ఆల్రెడీ కింది తరగతుల్లో కూడటము, తీసివేయడము, గుణించడము, భాగించడము ఇవన్నీ నేర్చుకున్నారు కదా. ఇవన్నీ ప్రాథమిక ప్రక్రియలు, గణితంలో ఉన్న ప్రాథమిక ప్రక్రియలు ఇవన్నీ. కూడటం, తీసివేయటం, గుణించడం, భాగించడం. అలాగే వీటిని మనం సమస్యలకి ఎలా వర్తింపజేయాలి కూడా మీకు వచ్చు. అంటే మీరు నిజ జీవితంలో ఉపయోగించే సమస్యలకి ఈ కూడికల్ని, తీసివేతల్ని, గుణకారాల్ని, భాగారాల్ని ఎలా మీరు అప్లై చేసి ఆ సమస్యల్ని సాల్వ్ చేయాలనేది మీకు తెలుసు కదా, నిజ జీవిత సమస్యలను కూడా. Let us try them on a number line. Before we proceed, let us find out what a number line is. మీకు ఆల్రెడీ సంఖ్యారేఖ అంటే తెలిసే ఉంటుంది కదా. ఒకసారి మనం సంఖ్యారేఖ అంటే ఏంటో తెలుసుకుని ఇప్పుడు వీటిని కూడిక, తీసివేత, గుణకార, భాగాహారాల్ని సంఖ్యారేఖ మీద ఎలా చేయాలన్నది చూద్దాం. మొదటగా ద నంబర్ లైన్, సంఖ్యారేఖ. డ్రా ఏ లైన్, ఒక సరళ రేఖ గీయండి. మేక్ ఏ పాయింట్ ఆన్ ఇట్, ఆ సరళ రేఖ మీద ఎక్కడైనా సరే ఒక బిందువును గుర్తించండి. లేబుల్ ఇట్ 0. ఇలాగా ఒక సరళ రేఖ గీసి దాంట్లో ఒక బిందువును గుర్తించి దాన్ని 0గా గుర్తించండి. మేక్ ఏ సెకండ్ పాయింట్ టు ద రైట్ ఆఫ్ 0. ఈ 0కి కుడి పక్కన ఇంకొక పాయింట్, ఇంకొక బిందువు గుర్తించండి. దాన్ని 1 అనండి. The distance between these points labeled as 0 and 1 is called unit distance. ఇప్పుడు ఈ లైన్ మీద ఈ బిందువుకి, ఈ బిందువుకి, మొదటి బిందువుకి, రెండో బిందువుకి మధ్యలో దూరం ఉంది కదా, ఈ దూరం 0కి 1కి మధ్య దూరం, దాన్ని మనం యూనిట్ డిస్టెన్స్, ప్రమాణ దూరము అంటాం. On this line, mark a point to the right of 1 and at a unit distance from 1 and label it 2. ఇప్పుడు మీరు ఈ 1 అనే బిందువుకి మళ్ళీ కుడి పక్కనే సేమ్ 0 నుంచి 1కి ఎంత దూరం ఉందో అంతే ప్రమాణ దూరంతో ఇంకొక బిందువు, ఆ బిందువును గుర్తించి దానికి 2. In this way, go on labeling points at unit distances as 3, 4, 5 and so on the line. ఇలాగ మీరు 1 నుంచి సేమ్ ప్రమాణ దూరంలోనే మరొక బిందువు, అది 2. మళ్ళీ 2 నుంచి కుడి పక్కకి అంతే ప్రమాణ దూరంలో ఇంకో బిందువు, అది 3. అలాగే ఇంకో ప్రమాణ దూరంలో ఇంకో బిందువు, ఇంకో బిందువు ప్రమాణ దూరంలో. ఇలాగా బిందువులు గుర్తించుకుంటూ వాటికి సంఖ్యలు వేసుకుంటూ వెళ్ళండి. అది చూసారు కదా. దిస్ ఈజ్ ఎ నంబర్ లైన్ ఫర్ ద హోల్ నంబర్స్. ఇక్కడ చూడండి, ఇవి వచ్చిన సంఖ్యలు ఏవి? ఇవి 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇలాగ మీరు లైన్ ని పొడిగిస్తూ వెళ్తే ఇలా ఎంతైనా వస్తూనే ఉంటాయి కదా. మీరు ఆ ప్రమాణ దూరంలో ఎన్ని బిందువులైనా పెట్టుకుంటూ వెళ్ళచ్చు, లైన్ ఇంకా పొడిగిస్తూ పోతే కదా. అవి ఏం సంఖ్యలు?
0 నుంచి మొదలైంది కాబట్టి పూర్ణాంకాలు, హోల్ నంబర్స్. ఈ లైన్ని మనము పూర్ణాంకాల సంఖ్యారేఖ అంటాం. పూర్ణాంకాల సంఖ్యారేఖ. ఇప్పుడు మనము వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 2 and 4? ఇప్పుడు చూడండి, 2కి 4కి ఈ బిందువులు ఉన్నాయి కదా, 2, 4. ఈ 2 బిందువుల మధ్య ఎన్ని యూనిట్ల దూరం ఉంది? ఎన్ని ప్రమాణ దూరాలంత దూరం ఉంది చెప్పండి. 2కి 4కి మధ్య 2 యూనిట్ల దూరం ఉంది కదా. సర్టెన్లీ ఇట్ ఈస్ 2 units. మనం ఖచ్చితంగా చూస్తూనే చెప్పచ్చు అది 2 యూనిట్లే కదా. కెన్ యూ టెల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 2 and 6? 2కి 6కు మధ్య కూడా మీరు ఎంత దూరం ఉందో చెప్పగలరా? 2 నుంచి 6 వరకు 1, 2, 3, 4 అంటే 4 యూనిట్ల దూరం ఉంది. అలాగే 2కి 7కి చెప్పండి, 2కి 7కి ఎంత దూరం ఉంది? 5 యూనిట్ల దూరం కదా. On the number line you will see that the number 7 is on the right of 4. మీరు సంఖ్య రేఖను చూస్తే 7 అనే సంఖ్య 4కి కుడివైపున ఉందా, ఎడమ వైపున ఉందా? కుడివైపున ఉంది కదా. 4కి 7 కుడివైపున ఉంది. సో దిస్ number 7 is greater than 4. మనకి ఏదైనా సంఖ్య కుడివైపున ఉంది సంఖ్యా రేఖలో అంటే అర్థము అది ఈ ఎడమ వైపు ఉన్న సంఖ్య కంటే పెద్దది. ఇప్పుడు 4 కంటే 7 అనేది పెద్దది కదా. 7 is greater than 4 కదా. The number 8 lies on the right of 6. అలాగే 8 ఇక్కడే ప్రమాణ దూరంలో 8 అనే బిందువు 6కి కుడివైపున ఉందా, ఎడమ వైపున ఉందా? 6కి కుడివైపున. కాబట్టి 6 కన్నా కూడా 8 పెద్దది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి ఎంత దూరము అంటే ఏం చేస్తారో తెలుసు. ఒక బిందువు ఇంకొక బిందువు కన్నా పెద్దదా చిన్నదా అంటే ఆ సంఖ్య ఇంకొక సంఖ్య కన్నా పెద్దదా చిన్నదా అంటే కూడా ఏం చేశారో తెలుసు. నంబర్ లైన్లో కుడివైపుకి వెళ్ళే కొద్దీ సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి సంఖ్య కుడివైపున ఉంటే పెద్దది, ఎడమ వైపున ఉంటే చిన్నది అని అర్థం కదా. దీస్ అబ్జర్వేషన్స్ హెల్ప్ us to say that out of any 2 whole numbers, మీరు రాసిన ఈ నంబర్ లైన్లో ఏ సంఖ్యనైనా సరే, మీరు ఎంత పెద్ద నంబర్ లైన్ గీసినా సరే, మీరు ఒకవేళ 50 వరకు నంబర్ లైన్ గీసారనుకోండి, 50 కన్నా కూడా మనం పెద్దగా పెంచవచ్చు కదా. 50 అన్న బిందువు వరకు గీసినా సరే మనం దీనికి ఇంకొక ప్రమాణ దూరంలో 51 అన్న బిందువు పెట్టచ్చు. ఇలా మనకి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నంబర్ లైన్లో కుడివైపు ఉన్న సంఖ్య ఎడమ వైపు ఉన్న సంఖ్య కన్నా కూడా ఎప్పుడు పెద్దగానే ఉంటుంది కదా. అలాగే ఎడమ వైపు ఉన్న సంఖ్య కుడివైపు ఉన్న సంఖ్య కన్నా చిన్నగా ఉంటుంది కదా. ఇక్కడ 5 ఉంది అంటే ఇటువైపు 6 ఉంది అన్నప్పుడు 5 ఎడమ వైపు, 6 కుడివైపు ఉంది. 6 అనేది 5 కన్నా పెద్దది, 5 6 కన్నా చిన్నది. We can also say that whole number on left is the smaller number. ఎడమ వైపు ఉన్న సంఖ్యలు చిన్నవి, ఎడమ వైపు ఉన్న పూర్ణాంకము చిన్నది అని మనం చెప్పచ్చు. ఇది పూర్ణాంక సంఖ్యా రేఖ కాబట్టి కదా. అలాగే మీరు 4, 9 తీసుకున్నా సరే 4 అనేది ఎక్కడ ఉంటుంది? ఎడమ వైపున ఉంటుంది. 9 కుడి వైపున ఉంటుంది కదా. కాబట్టి 4 9 కన్నా చిన్నది.
అలాగే మీరు సంఖ్యారేఖ మీద ఏ సంఖ్యను తీసుకున్నా సరే పెద్దదా చిన్నదా అనే దాన్ని బట్టి ఆ సంఖ్యారేఖ ఎక్కడుంది అనేది చెప్పచ్చు కదా. వాట్ కెన్ యూ సే అబౌట్ 10 and 20? 10, 20ల గురించి కూడా మీరు సంఖ్యారేఖ మీద గుర్తించి చెప్పగలరా? ఏది పెద్దది ఏది చిన్నదో? మార్క్ 30, 12, 18 ఆన్ ద నంబర్ లైన్. ఈ 3 సంఖ్యల్ని మీరు నంబర్ లైన్ మీద గుర్తించండి. సంఖ్యారేఖ మళ్ళీ గీసి ఆ సంఖ్యారేఖ మీద ఈ 3 సంఖ్యల్ని గుర్తించండి. విచ్ నంబర్ ఈజ్ ఎట్ ద ఫార్దెస్ట్ లెఫ్ట్? ఏ సంఖ్య ఎడమ వైపున ఎక్కువ దూరంలో ఉంది చెప్పండి. ఈ మూడింటిలో ఏది ఎడమ వైపున ఎక్కువ దూరంలో ఉంది? కామెంట్లో చెప్పండి మీ ఆన్సర్ కింద. కెన్ యూ సే ఫ్రమ్ 1005 and 9756 which number would be on the right relative to the other number? ఇప్పుడు మీకు సంఖ్యారేఖ మీద ఈ 2 నంబర్లు ఉన్నాయి అనుకుందాం. మీరు ఇంత పెద్ద సంఖ్యారేఖ గీయలేరు కానీ ఊహించుకోండి. ఒక సంఖ్యారేఖ మీద ఈ 2 నంబర్లు ఉన్నాయి అనుకుంటే ఈ రెండిట్లో ఏది కుడివైపున ఉంటుంది ఏది ఎడమ వైపున ఉంటుంది? రైట్, 9756 కుడి వైపున ఉంటుంది కదా, ఎందుకంటే అదే పెద్ద సంఖ్య. ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 12 అండ్ ప్రీడెసెసర్ ఆఫ్ 7 ఆన్ ద నంబర్ లైన్. మీరు గీసిన సంఖ్యారేఖ మీద 12కి ఉత్తర సంఖ్యని అలాగే 7కి పూర్వ సంఖ్యని గుర్తించండి. మీకు ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య అంటే ఇందాకే తెలుసుకున్నారు కదా, దాన్ని బట్టి సంఖ్యారేఖ మీద ఇవి గుర్తించండి. 12కి ఉత్తర సంఖ్య, 7కి పూర్వ సంఖ్య. అడిషన్ ఆన్ ద నంబర్ లైన్. మనం ఇప్పుడు సంఖ్యారేఖను ఉపయోగించి సంకలనం కూడిక ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి మీరు ముందే సంఖ్యారేఖను గీసి రెడీగా పెట్టుకోండి సరేనా. ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సంఖ్యారేఖలు గీసి రెడీగా ఉంచుకోండి. అడిషన్ ఆఫ్ whole numbers can be shown on the number line. Let us see the addition of 3 and 4. మనం పూర్ణాంకాల యొక్క సంకలనాన్ని సంఖ్యారేఖ మీద చూడొచ్చు. ఉదాహరణకి 3, 4 యొక్క సంకలనాన్ని మనం చూద్దాం. ఇక్కడ సంఖ్యారేఖని గీశారు కదా, ఒక సంఖ్యారేఖ గీసి మొదటి బిందువుగా 0, తర్వాత ప్రమాణ దూరంలో బిందువులు ఉంచుకుంటూ 1, 2 ఇలాగా పూర్ణ సంఖ్యల్ని మనం ఇచ్చుకుంటూ వెళ్ళాం ప్రతి బిందువుకి. ఇప్పుడు మనం 3, 4ని కూడాలి కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ 3. 3 నుంచి మొదలు పెడదాం. 3కి ఎంతని కూడాలి మనం? 4ని కూడాలి. సిన్స్ we add 4 to this number, so we make 4 jumps to the right. From 3 to 4, 4 to 5, 5 to 6 and 6 to 7 as shown above. మనం 3కి 4ని కలపాలి అనుకుంటున్నాం కదా, కాబట్టి 3 దగ్గర మొదలుపెట్టి 3 నుంచి 4 సార్లు మనము ముందుకెళ్ళాలి, అంటే కుడివైపుకి. 3 నుంచి 1, 2, 3, 4. ఎక్కడికి వచ్చాము? 7 వరకు వచ్చాం కదా. 3 దగ్గర మొదలుపెట్టి 4 సార్లు మనం కుడివైపుకు జరగాలి, ప్రమాణ దూరంలోనే జరగాల. మనకి ఇది కూడిక కాబట్టి ప్రమాణ దూరంలోనే జరగాల. మనకేమొచ్చింది? 7. 3, 4 కూడితే 7 కదా. ఈ విధంగా మనం కూడికలు చేయొచ్చు సంఖ్యారేఖను ఉపయోగించి. ఇప్పుడు ఇచ్చుండి, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు.
ఆ కూడికలు కూడా మీరు సంఖ్యారేఖను ఉపయోగించి చేయండి ఇక్కడ ఇచ్చినవి. సబ్ట్రాక్షన్ ఆన్ ద నంబర్ లైన్, సంఖ్యారేఖపై తీసివేయడం. ఇప్పుడు మనం సంఖ్యారేఖ మీద కూడిక చూసాము, తీసివేత కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, 7 - 5. దీనికి కూడా మీ దగ్గర ముందే సంఖ్యారేఖ రెడీగా గీసి పెట్టుకోండి. సేమ్ 7 - 5 అన్నారు, 7లోంచి 5 తీసివేయాలి అన్నారు. కాబట్టి 7 నుంచి మొదలు పెడదాం. 7 నుంచి మొదలు పెట్టాల. స్టార్ట్ ఫ్రమ్ 7. Since 5 is being subtracted, so move towards left with one jump of 1 unit. Make 5 such jumps. We reach the point 2. కదా, మనం చేస్తోంది తీసివేత కాబట్టి 7 - 5 చేయాలన్నప్పుడు 7 దగ్గర మొదలు పెట్టి, ఇది తీసివేత కాబట్టి వెనక్కి అంటే ఎడమ వైపుకి, కూడిక అన్నప్పుడు కుడి వైపుకి, తీసివేత అన్నప్పుడు ఎడమ వైపుకి కదా. ఇప్పుడు 7 దగ్గర మొదలుపెట్టి మనం తీసేయాల్సింది ఎన్ని, 5. కాబట్టి 5 సార్లు వెనక్కి రావాలి. 1 ప్రమాణ దూరంలోనే రావాలి కూడికలకి తీసివేతలకి. 1 2 3 4 5 కదా, 5 సార్లు వెనక్కి వచ్చాం. ఎంత మనం వచ్చింది, అది 2 దగ్గరికి, అంతే కదా. 7లో 5 పోతే ఎంత, 2 కదా. ఈ విధంగా మనం సంఖ్యారేఖను ఉపయోగించి తీసివేతలు కూడా చేయొచ్చు. ఇక్కడ కొన్ని తీసివేతలు ఇచ్చారు చేయమని, అవి చెయ్యండి. అలాగే మల్టిప్లికేషన్ ఆన్ ద నంబర్ లైన్, సంఖ్యారేఖపై గుణకారం ఎలా చేయొచ్చో చూద్దాం మనం. సంఖ్యారేఖ మీద గుణకారం. ఇక్కడ 4 × 3, 4 × 3 చేయమన్నారు. స్టార్ట్ ఫ్రమ్ 0, గుణకారానికి మనము 0 నుంచి మొదలు పెట్టాల. ఎప్పుడు కూడా గుణకారం అంటే 0 నుంచే మొదలు పెట్టాల, గుర్తుపెట్టుకోండి సరేనా. మూవ్ 3 యూనిట్స్. మనకి ఇక్కడ దేంతో గుణించమన్నారు, 4ని 3తో కదా, 4ని 3తో గుణించమన్నారు. కాబట్టి మనం ఒక్కొక్కసారి 3 యూనిట్లు కదలాల. కూడిక తీసివేతలో ఒక్కొక్కసారి 1 యూనిటే కదిలాం కదా. కూడిక అయితే కుడివైపుకి, తీసివేత అయితే ఎడం వైపుకి కదిలాం. గుణకారంలో మనం దేంతో గుణించాలో అన్ని యూనిట్లు కదలాలి మనం. మూవ్ 3 యూనిట్స్ ఎట్ ఏ టైం టు ద రైట్, అది కూడా కుడివైపుకే. గుణకారానికి కూడా మనం కుడివైపుకే కదలాల. కాబట్టి దేంతో గుణించాలో అన్ని యూనిట్లు కదలాల ఒక్కొక్కసారి. ఎన్నిసార్లు కదలాలా అంటే, మనం దేన్ని గుణిస్తున్నాం, 4ని కదా. 4ని గుణిస్తున్నాం కాబట్టి 4 సార్లు కదలాల. ఇప్పుడు చూద్దామా, 0 నుంచి ప్రారంభించి ఒక్కొక్కసారి 3 యూనిట్లు అంటే 0 నుంచి 3కి 3 యూనిట్లు కదా. ఒకసారికి అయిపోయింది. మళ్ళీ 3 యూనిట్లు రెండవసారి, మళ్ళీ 3 యూనిట్లు మూడవసారి, మళ్ళీ 3 యూనిట్లు నాలుగవసారి. ఎక్కడికి రీచ్ అయినాం, 12 కదా. మనము దేంతో గుణిస్తున్నామో అన్ని యూనిట్లు ఒక్కొక్కసారి కదలాలి. దేన్ని గుణిస్తున్నామో అన్ని సార్లు కదలాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా కుడివైపుకే గుణకారానికి. ఈ విధంగా మనం సంఖ్యారేఖ మీద గుణకారం చేస్తే మనం ఎక్కడికి రీచ్ అయినాం, 12. 4 ముళ్ళు 12 కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన గుణకారాలు సంఖ్యారేఖలు గీసి ఈ గుణకారాలు చేసి ఆన్సర్లు కనుక్కోండి సరేనా.
ఆ తర్వాత ఇక్కడ ఒక అభ్యాసం ఇచ్చారు. ఆ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికి మీరు సమాధానాలు రాయండి.